హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు వీడియో ఏంటంటే గుంతలుగా ఉన్నటువంటి రోడ్లో కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో అనేది చెప్తున్నాను, వినండి. ఇది ఓన్లీ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ పాత వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ఇక్కడ మట్టి రోడ్లో అయితే ఉన్నాను ప్రజెంట్ నేను. ఇప్పుడు ఇక్కడ అయితే గుంటలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్లో. ఈ గుంటల్లో ఎలా డ్రైవింగ్ చేయాలనేసి చెప్తాను. ప్రతి ఒక్కరూ అయితే వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ చాలా మంది తక్కువగా ఉన్నారు, నాకు చాలా బూస్టింగ్ అయితే ఉంటుంది. ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా నేను క్లచ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ను అయితే తీసి క్లచ్ మీద అయితే కాలు ఉంచాను, అలాగే బ్రేక్ మీద కూడా పెట్టినాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా క్లచ్ అయితే మూవ్ చేస్తున్నాను, కొద్దిగా బ్రేక్ని కూడా మూవ్ చేశాను. వెహికల్ అనేది ముందుకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గేర్లో అయితే ఉంది ప్రజెంట్. ఇక్కడ చూడండి, ఒక చాలా పెద్ద గుంట అయితే ఉంది. దీనికి నేను సెంటర్ అయితే చేసుకున్నాను. ఈ గుంటకి సెంటర్ అయితే చేసుకున్నాను. చూడండి, వెహికల్ కూడా ఊగుతుంది. మీరు ఎప్పుడైనా గుంతలు ఉన్నప్పుడు సెంటర్ అయితే చేసుకోండి, ఎందుకంటే గుంత మధ్యలోకి వచ్చేట్టుగా చూసుకోండి. మీరు టైర్లు ఈ వార పైన గడ్డలో ఉండేటట్టు చూసుకోండి. టైరు గుంతలు పడేటట్టు చేసుకోవాకండి. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా చేసే తప్పు ఇది. చూడండి సింపుల్గా ఇక్కడ చాలా పెద్ద గుంత అయితే ఉంది. చూడండి, పెద్ద గుంతను కూడా నేను మిడిల్ అయితే చేసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడ కూడా ముందు పక్క కూడా మీ కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక చాలా పెద్ద గుంట అయితే ఉంది. గుంతల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. మొత్తం గుంటల రోడ్డు, చాలా పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి. కింద బాడీ ఇంజిన్ తగిలే అవకాశం అయితే ఉంది. ఇది చాలా పెద్ద గుంత. నేను సెంటర్ అయితే చేసుకొని వెళ్తున్నాను. ఒకసారి దిగి మీకు చూపిస్తాను ఈ గుంత ఎంత ఉందో, మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కనిపించడం లేదు. చూడండి ఎంత పెద్ద గుంత ఇది, చాలా పెద్ద గుంత ఇది. కెమెరాలో ఇలా కనపడుతుంది. చాలా అంటే చాలా పెద్ద గుంత. చూడండి, గుంతల్లో మీ ఇంజిన్ని డ్యామేజ్ చేసుకోకుండా, అలాగే మీ కార్ని డ్యామేజ్ చేసుకోకుండా గుంతల్లో చాలా జాగ్రత్తగా చూసి అయితే తోలండి. ఒకటికి 2 మాటలు స్పీడ్గా అయితే తోలాకండి. ఇప్పుడు గుంతల రోడ్లలో సెంటర్ అయితే చేసుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోండి. ఇదే నేను ఇచ్చే సజెషన్ మీకు. చూడండి, ఇక్కడ ఒక సైడ్ మటుకే గుంత ఉంది, ఈ వారం మటుకు రోడ్డు ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే, ఆ వారం కూడా కొద్దిగా గడ్డ ఉంది, ఈ వారం గడ్డ ఉంది, మధ్యలో గుంత ఉంది. ఇప్పుడు నేను లెఫ్ట్కి అయితే వెళ్తున్నాను. ఆ గుంతని సెంటర్ అయితే చేసేస్తున్నాను. ఆ గుంతని సెంటర్ అయితే చేసి వెళ్ళిపోతున్నాను. చూడండి, సో సింపుల్ ఇంతే. మీరు భయపడకండి, గుంతలు ఎక్కువగా ఉన్నాయని చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే తోలుకోండి. మెయిన్ మీ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీరు తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కనుక. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఇస్ కార్తిక్.